రాజాది రాజనప్ప నే రాజీ పడలేదప్ప ఏ రోజు. హలో గైస్, నమస్తే. నేను మీ జశ్వంత్. నన్ను మాస్టర్స్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడిగారు. ఈ వీడియో దాని గురించే. అసలు మనమేంది, అమెరికా ఏంది, రావడం ఏంది అనుకునేటోండి స్టార్టింగ్. అమెరికా వచ్చి 2 months దగ్గర అవుతుంది, కానీ ఇప్పటికీ ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఇట్లానే చూస్తున్నా నేను. స్టార్టింగ్ నుండి నా ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్ జరిగిందనమాట. మర్చిపోతా అని చెప్పి బుక్లో కూడా రాసుకున్నా. సారీ, ఇది గ్రాసరీ లిస్ట్ ఇదన్నమాట. నా అసైన్మెంట్ కూడా అంత నీట్గా రాసి ఉంటాను నేను ఎప్పుడు. ఇంకోటి ఏంటంటే, స్టార్టింగ్లో నేను యూఎస్ పోవాలో, యూకే పోవాలో, జర్మనీ పోవాలో చాలా కన్ఫ్యూజన్లో ఉండే. బట్ అట్ లాస్ట్ యూఎస్ఏ ఫిక్స్ అయ్యా పోదామని. కానీ యూఎస్లో రెసిషన్ పీరియడ్, జాబులు తీసి పడుతున్నారని విన్నా. తర్వాత కొంతమంది ఏం చెప్పారంటే, ఈ 2 yearsలో సిచ్యువేషన్ సెట్ అయిపోతుందని. అందుకే ఈ 2 yearsలో మాస్టర్స్ కంప్లీట్ చేద్దామని యూఎస్ వచ్చిన. సో నా బీటెక్ తర్వాత 2 years టీసీఎస్లో వర్క్ చేశా. స్టార్టింగ్ 1 month బెంచ్లో ఉన్నా. తర్వాత ఒక 5 months ప్రాజెక్ట్లో ఉన్నా సరే పెద్ద పీకుడు పని ఏమి ఉండేది కాదు. అందుకే IELTS రాద్దామని డిసైడ్ అయ్యా. అప్పుడు ఒక 50 days తీసుకున్నాను అనమాట ప్రిపరేషన్కి. అది నా ఓన్గా చేసుకున్నా. ఎందుకంటే బయట పైసలు ఇచ్చి ప్రిపేర్ అవ్వడం బొక్క అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లిజనింగ్ వచ్చేసి, నేను ఎప్పుడు రాబ్ IELTS అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అందులో ప్రాక్టీస్ టెస్ట్లు ఎవ్రీడే పెడతారు. నేను ఎవ్రీడే చేస్తుండే. ఇంకా రైటింగ్ అండ్ రీడింగ్ వచ్చేసి అసాద్ IELTS అండ్ IELTS లిజన్ 2 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతా, అవి కూడా చూడండి. అట్ లాస్ట్ స్పీకింగ్ వచ్చేసి ఎవ్రీడే నేనే గాల్లో మాట్లాడుకునేటోడిని, నాతో నేనే. అది రికార్డ్ చేసుకునేటోడిని. తర్వాత ఇంటుండే, అంటే ఏ మిస్టేక్స్ ఉన్నాయో తెలుసుకోనికి. దాంతోపాటు లీప్ స్కాలర్ యాప్లో 129 rupees పే చేస్తే సబ్స్క్రిప్షన్ ఇస్తారు. అందులో మాక్ ఇంటర్వ్యూస్ అండ్ అదర్ రీడింగ్, రైటింగ్, లిజనింగ్ కూడా మాక్ టెస్ట్స్ ఉంటాయి. అవి కూడా ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. ఆ లీప్ స్కాలర్ యాప్లోనే బ్రేక్అవుట్ రూమ్స్ ఉంటాయి. అందులో మనలాగే అదర్ స్టూడెంట్స్ ఉంటారు, IELTS ప్రిపేర్ అయ్యేటోళ్ళు. సో వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలీదు, బట్ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. అలా కూడా నేను ట్రై చేసా. దానివల్ల కూడా మన స్పీకింగ్ ఇంప్రూవ్ అయింది అనమాట. అట్ లాస్ట్ 13 daysలో రిజల్ట్స్ వస్తుంది అనమాట. 7 వచ్చింది మనం అనుకునేటట్టు. నేను ఓన్లీ IELTS ఎందుకు రాశానంటే, GRE రిక్వైర్మెంట్ లేదు. IELTS రిక్వైర్మెంట్ వచ్చేసి 6.5 అనమాట మన యూనివర్సిటీకి. టోఫెల్ స్కోర్ వచ్చేసి 80 ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తారు. డ్యూలింగో వచ్చేసి 95 స్కోర్ రావాలి. 95 కంటే తక్కువ వస్తే ఏంటంటే, ఏ మ్యాప్ అనే ఒక కోర్స్ వస్తుంది CSలో. అది వచ్చేసి 6 credits ఉంటుంది. ఇప్పుడు మాకైతే 1 credit సబ్జెక్ట్ అనమాట. ఇంకోటి ఉంటుంది దాని బదులు. సో తక్కువ స్కోర్ వస్తే అది ప్రాబ్లము. వస్తే 5 credits ఎక్స్ట్రా చేయాలి. సో $5,000 ఎక్స్ట్రా ఉంటుంది. డబ్బులు బొక్క. అంటే దాని అర్థం 1 credit $1,000. టోటల్ వచ్చేసి 30 credits ఉంటుంది మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి. సో $30,000 అవుతుంది. IELTS రిజల్ట్స్ రాగానే నేను చేసిన ఫస్ట్ పని కన్సల్టెన్సీ దగ్గరికి పోవడం. మన కన్సల్టెన్సీ వచ్చేసి వైజాగ్లోనే అనమాట. ఒక 5,000 ఛార్జ్ చేశాడు. ఇంకా మిగతా అన్నిటికీ హెల్ప్ చేశాడు. ఎక్సెప్ట్ SOP నేనే ప్రిపేర్ అయ్యా. ఇంకా వేసా కూడా నేనే మోస్ట్లీ ప్రిపేర్ అయ్యా. బట్ మాక్ ఇంటర్వ్యూస్ మాత్రం తీసుకున్నాడు. ఫ్రాంక్గా నాకు స్టార్టింగ్ నుండి ఈ యూనివర్సిటీకి పోవాలి, ఆ యూనివర్సిటీకి పోవాలని ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా కన్సల్టెన్సీ వాడు కొన్ని లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ ఇస్తే అందులో నేను ఫిల్టర్ చేసుకున్నా. ఎట్లా ఫిల్టర్ చేసుకున్నా అంటే, ఆ యూనివర్సిటీకి CSకి మంచిదా కాదా, ఇంకా పార్ట్ టైమ్స్ అవైలబిలిటీస్, ట్యూషన్ ఫీజు కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో, ఇంకా వచ్చేసి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చూసుకున్నా. సో నేను ఏం డిసైడ్ అయ్యానంటే, ఒక డీసెంట్ యూనివర్సిటీకి వెళ్ళి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోద్ది అనుకున్నా. అందుకే నేను అప్లై చేసింది కూడా ఒక 3 universitiesకే. వాటికి కూడా అప్లికేషన్ ఫీజు వేవర్ అనమాట. డబ్బులు పెట్టి అప్లికేషన్ ఫీజు పెద్ద యూనివర్సిటీకి అప్లై చేసినా సరే అట్ లాస్ట్ మనకి రిజెక్షన్ వస్తే ఇంకా అది బొక్కే కదా. బట్ మీకు నిజంగా వెళ్ళాలంటే డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు బట్ మీరు ఆ యూనివర్సిటీ యాక్సెప్టెన్స్ రేట్ కూడా చూసుకుంటే మంచిది. సో నేను అప్లై చేసిన యూనివర్సిటీస్ యూనివర్సిటీ ఆఫ్ డేటన్, టెక్సాస్ A&M, కార్పస్ క్రిస్టీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ అనమాట. సో నేను అప్లై చేసిన యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీజు వేవరు, ఇంకా GRE కూడా వేవరు. నేను అప్లై చేసిన ఒక 1-2 months తర్వాత నాకు 2 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ డేటన్ అండ్ టెక్సాస్ A&M కార్పస్ క్రిస్టీ, ఇంకోటి ఇన్ హోల్డ్లోనే ఉండింది. సో నేను ఇనీషియల్లీ ప్లాన్ చేసింది August 2022 అనమాట. నేను అప్లికేషన్ పెట్టింది Jan 2022లో. సో నాకు అడ్మిట్ వచ్చింది మార్చ్లో అట్లా అనుకుంటా. బట్ దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ డేటన్ పోదామని ఫిక్స్ అయ్యా. సో టెక్సాస్ A&M కార్పస్ క్రిస్టీ ఎందుకు రిజెక్ట్ చేశానంటే, అక్కడ తెలుగులో మస్తు మంది ఉంటారు, ఇంకా పార్ట్ టైం అవైలబిలిటీస్ ఉంటాయో లేవో అనుకున్నా. సో నాకు యూనివర్సిటీ ఆఫ్ డేటన్ నుంచి కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చింది. వచ్చిన తర్వాతే కొన్ని పర్టికులర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నారు. ఆ డాక్యుమెంట్స్ ఏందో లిస్ట్ కింద ఇస్తాం, మీరు ఒకసారి చూసుకోండి కావాలనుకుంటే. దాంతోపాటు $2,000 డిపాజిట్ చేయమన్నారు.
అది నేను డెడ్ లైన్ తర్వాత చేశాను అనమాట, కొంచెం లేట్ అయింది. సో నాకు ఆ ఫుల్ ఆఫర్ లెటర్ రావడానికి కూడా లేట్ అయింది. అది కూడా డిఫర్ అయి వచ్చింది. ఆగస్టుకి పోవాల్సింది జనవరికి వచ్చింది అనమాట అడ్మిట్. సో మీరు డిపాజిట్ కావాలంటే ఎర్లీగా చేయండి ఒకవేళ రావాలనుకుంటే. ఇప్పుడు నాకు తెలిసి మనోడు ఆ డిపాజిట్ అమౌంట్ 2K నుంచి $4K పెంచాడు. సో స్ప్రింగ్కి పోవడానికి మనకు I-20 వచ్చింది. I-20లో అమౌంట్ $36,000 అనుకుంటా. దాంతోపాటు SOF కూడా వచ్చింది. SOF అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫీజు. అందులో $18,500 పే చేయమని ఉంది, ఇంక్లూడింగ్ ఆ $2,000 కూడా. సో నేను ఆ SOFలో ఉన్న అమౌంట్ ఒక 2 months ముందే పే చేశా. అందులో హౌసింగ్, ట్యూషన్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని ఇంక్లూడ్ చేశాడు. హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ 3 semesters, హౌసింగ్ ఫర్ ఓన్లీ 1 semester. అది కూడా కంపల్సరీ అనమాట. లేకపోతే ఇంకో ఆప్షన్ ఉంది, అంటే మీ ఇంటి పేరు మీద ఎవరైనా ఇక్కడ డైటన్లో ఉంటే మీరు వాళ్ళ దగ్గర ఉండొచ్చు అనమాట. సో అప్పుడు మీకు హౌసింగ్ అమౌంట్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. లైక్ మీ ఇంటి పేరు మీద మీ ఫ్యామిలీలో ఎవరున్నా పర్లేదు, వాళ్ళ దగ్గర మీరు ఉండొచ్చు, అప్పుడు ఎక్స్క్లూడ్ అవుతుంది అమౌంట్. నా యూనివర్సిటీ అకామిడేషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేసా, అది ఐ బటన్లో ఇస్తా, ఒకసారి చూసుకోండి. సో మన I-20 రాగానే చేసిన నెక్స్ట్ పని వీసా స్లాట్ బుక్ చేయడం. వీసాకి ఎట్లా ప్రిపేర్ అయ్యా ఏంది సంగతి అది కూడా వీడియో చేసా, అది కూడా ఐ బటన్లో పెడతా, ఒకసారి చూసుకోండి. అట్ లాస్ట్ మన ఫ్లైట్ బుకింగ్ భయ్యా, అది కూడా నేను చేసుకోలేదు, ఏజెంట్ ద్వారా చేసా. ఎందుకంటే ఫస్ట్ ఫ్లైట్ అనమాట నాది, అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఏజెంట్ ద్వారా బుక్ చేసుకున్నా. కానీ అదేం అవసరం లేదు, ఓన్గానే బుక్ చేసుకోవచ్చు, దాని తర్వాత అర్థమైంది. సో నేను విన్నదాని ప్రకారం ఖత్తర్ ఎయిర్వేస్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తారు. ఖత్తర్ ఎయిర్వేస్లో స్టూడెంట్ అకౌంట్తో లాగిన్ అయితే ఒక బ్యాగేజ్ ఎక్స్ట్రా ఇస్తారనమాట. అంటే చెక్ ఇన్ బ్యాగేజ్ ఒకటి, దాంతోపాటు 23 kg బ్యాగ్. జనరల్గా అయితే 223 kg ఇస్తారు. స్టూడెంట్తో లాగిన్ అయితే ఒక ఎక్స్ట్రా 23 kg బ్యాగేజ్ ఇస్తారనమాట. సో అది నా ప్రాసెస్, అట్లా అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే అమెరికా ఎవడైనా రాగలడు, కానీ మనం ఏదో ఒకటి పీకే ఇండియా పోవాలి, అదిదా మ్యాటర్. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మావా. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. రాజాది రాజనప్ప నే రాజీ పడలేదప్ప.